మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశమును సృజించిన మా గొప్ప దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 18వ వచనము. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఫలముల గురించి మరియు చెట్టు గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వృత్తాంతాన్ని మనము గమనించగలము. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. ఒకవేళ మంచి విత్తనాలు మనం నాటినప్పుడు, మంచి చెట్టును మనం నాటినప్పుడు అది ఏం ఫలాలు ఫలిస్తుంది అంటే మంచి ఫలాల్ని ఫలిస్తుంది. కానీ అది చెడ్డ ఫలాల్ని ఫలింపదు. అలాగే మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు మంచి ఫలాలనే కాస్తుంది, చెడ్డ ఫలాల్ని కాయదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుణ్ణి ఎరిగినటువంటి మనము, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనము, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఎలాంటి ఫలములు ఫలిస్తూ ఉన్నాం? మనం మంచి చెట్టుమైతే మనము మంచి ఫలములు ఫలించాలి. మన ఫలములు బట్టి ఆ యొక్క చెట్టు ఎలాంటిది అనేది మనం తెలుసుకుంటాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, ఈ లోకములో శరీరానుసారులుగా జీవిస్తున్నటువంటి మనము ఎలాంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నాం? దేవుని వాక్యమును ధ్యానిస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి మన ఫలములు ఏ విధంగా ఉన్నాయి అనగా మన నడవడిక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, మన నడవడిక ఏ విధంగా ఉంది? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా మన ఫలములను ఇతరులు గుర్తిస్తారు. కాబట్టి వాక్యము ఎరిగినటువంటి మనము ఎలాంటి ఫలములు ఫలించాలి అంటే మంచి ఫలములు ఫలించాలి. మనము మంచి చెట్టుము. ఎందుకు మంచి చెట్టుము అంటే ప్రభువు మన కొరకు ప్రాణము పెట్టాడు. ప్రభువు మన కొరకు సిలువలో తన రక్తాన్ని కార్చి మన కొరకు తన ప్రాణాన్ని యాగము చేస్తాడు. కాబట్టి ఆయనను ఎరిగినటువంటి మనము, ఆయన ఏ విధంగా జీవించారో, ఆయన ఎలాంటి ఫలములు ఫలించారో అలాంటి ఫలములు మనము ఫలించబద్దులై ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, మనము ఎలాంటి ఫలములు ఫలిస్తున్నాం? మనమైతే మంచి చెట్టు. మన తండ్రి మంచి చెట్టు. మన తండ్రి ఈ లోకానికి ఒక మాదిరికరంగా జీవించాడు. కాబట్టి మనము కూడా ఆ విధంగా జీవించే వారిలా ఉండాలి. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు అనగా చెడ్డ ఫలాలు ఫలించకూడదు. మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన నడవడిక మంచిగా ఉండాలి. ఎందుకంటే మనము మంచి చెట్టుము కాబట్టి. మన తండ్రి మంచి వ్యవసాయకుడు, మన మంచి చెట్టు, మనము మంచి ఇత్తనము నుంచి వచ్చాం. ఆయన రక్తంలో కడగబడినటువంటి మనము చెడ్డ ఫలములు ఫలించకూడదు. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకము చేసుకుని ఈరోజు మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా, మన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా ఎలా చేయాలి అంటే మంచిగా చేయాలి అనగా విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి మంచి ఫలములు మనము ఫలించేవారిగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభా. మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుందని మాతో మాట్లాడు. అవును ప్రభా, ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు మేము కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాము. మంచి ఆలోచనలు కలిగి మంచి ఫలములు ఫలించడానికి నీ సహాయాన్ని చేయమని అడుగుతా ఉన్నాం. మేమంతా నీలో కట్టబడి మంచి ఫలములు ఫలించే కృప మా అందరికీ అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఇదిగో తండ్రి ప్రభు, నిరుద్యోగుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఎవరైతే దేవా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఉద్యోగాలు లేక నలిగిపోతున్నారో, అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అటు బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. వారి కుటుంబాలను పోషించుకోవడానికి మీరే మంచి, వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి మంచి ఉద్యోగమును వారికి దయచేయమని, మంచి ఆలోచనలు వారికి దయచేయండి. ఆర్థికంగా అభివృద్ధి చెందే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.